ఈరోజు వాస్తవానికి తీవ్రంగా ఖండిస్తున్నాం జర్నలిస్టుల మీద. ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నా కూడా తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఏ ఒక్క జర్నలిస్ట్ మీద కూడా దాడి చేయనటువంటి సందర్భము. ఈరోజు నువ్వు అరాచక పాలన చేస్తూ ప్రజాపాలనని చెప్పుకుంటూ నీ జర్నలిస్టుల మీద దాడి అనేది తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ఏదైతే నువ్వు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి ఏకకాలంలో రుణమాఫీ చేస్తా అని ఏదైతే మాట ఇచ్చినవో ఆ మాట ప్రకారం నువ్వు రుణమాఫీ చేయకుండా దేవుల మీద ఒట్టేసుకొని అన్ని రకాలుగా ఏ గుడికి పోతే ఆ గుడి మీద ఒట్టేసుకొని నేను ఏకకాలం రుణమాఫీ చేస్తున్నటువంటి సందర్భంలో సవాలు వేసినటువంటి సవాలుకు హరీష్ అన్న 100% నువ్వు ఏకకాలంలో రుణమాఫీ 6 గ్యారెంటీలు నువ్వు అమలు చేస్తే 100% నేను రాజీనామా చేస్తా, నేను తప్పకుండా రాజకీయాల నుంచి అన్నటువంటి సందర్భంలో నీ యొక్క హరీష్ అన్న సవాల్ విసిరండి. ఏమని? నీ నియోజకవర్గంలో కొడంగాలు కావచ్చు, నీ సొంత గ్రామం కొండారెడ్డి పల్లిగా కావచ్చు, 100% రైతులకు రుణమాఫీ అయితే 100% నేను నీ రుణమాఫీ అయితే నేను రాజీనామా చేస్తున్నటువంటి సందర్భంలో ఆడి మీడియా విలేకరులు కావచ్చు, తెలంగాణకు సంబంధించినటువంటి మేధావులకు పోయి ఆడ అడిగితే నీ రౌడీలతోని, నీ గుండాలతోని, నీ యనుముల కొండలరెడ్డి అనుచరులు ఒక మహిళ సంబంధించినటువంటి ఒక జర్నలిస్టుల మీద దాడి అనేది జర్నలిస్టుల దాడి అనేది తీవ్రంగా బాధాకరమైన విషయము. నువ్వు ప్రజాపాలన చెప్పుకున్నటువంటి ఇదేనా నీ తెలంగాణ రాష్ట్రంలో మహిళల మీద ఉన్నటువంటి గౌరవము? రేవంత్ రెడ్డి నీ పతనం స్టార్ట్ అయింది బిడ్డ. తెలంగాణ రాష్ట్రంలో ఈ జర్నలిస్టుల మీద దాడి చేయడం అనేది చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. మహిళల మీద మీరు ఎంత ప్రేమ ఉందని నటించుడే తప్ప ఈరోజు మహిళల మీద నీ దాడి ఏందా? నువ్వు ఏమనుకుంటా ఉన్నావు? నువ్వు తెలంగాణ రాష్ట్రము ఒక ప్రజాపాలనని చెప్పుకొని అధికారంలోకి వచ్చి నువ్వు తుంగలో దొక్కి ఈరోజు నువ్వు ఇష్టం వచ్చినట్టు అరాచకమైన పరిపాలన చేస్తే ఉంటే తెలంగాణ ప్రజలను ఇంకా నువ్వు చూస్తూ ఉండుకోవాలనా? నీ తెలంగాణలో నీ పతనం స్టార్ట్ అయింది. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, భవిష్యత్తులో ఇలాంటి దాడులు చేస్తే నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. నువ్వు ఇమ్మీడియట్లీ వెంటనే క్షమాపణ చెప్పాలి. నువ్వు ఒక ముఖ్యమంత్రి పదవికి వెంటనే రాజీనామా చేయాలి. తెలంగాణలో మహిళల మీద నీ దాడి అంటే నువ్వు సిగ్గు చేటుగా నువ్వు ఈరోజు వెంటనే రాజీనామా చేయాలి బిడ్డ. నువ్వు ఏమనుకుంటున్నావు మహిళల మీద? నువ్వు ఈ రకంగా అనేది కరెక్టే కాదు రేవంత్ రెడ్డి. నీ తమ్ములతోని, నీ అనుచరులతోని నీ నీవు బెదిరిస్తే తెలంగాణ ప్రజలు కావచ్చు, తెలంగాణ మహిళలు రాణి రుద్రమలయదేవిలాగా పోరాడతాడు, ఒక వీర సైనికులాగా పోరాడతాడు తప్ప నీ యొక్క బెదిరింపులకు భయపడే ప్రసక్తి లేదు. నువ్వు ఇచ్చినటువంటి హామీలను 100% అమలు చేయాలి, లేకుంటే నిన్ను బట్టలిప్పే కార్యక్రమం కూడా చేస్తాం బిడ్డ. ఖబర్దారని హెచ్చరిస్తా ఉన్నాం.